పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటి సంతకాల సేకరణ ప్రతులను తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ కు అందజేశారు. కార్యకర్తలందరూ కూడా నిదానంగా చిన్నంగా వెళదాం. మేము వద్దంటా మరి కొద్దిగా వెనకరా పార్టీ ఆఫీస్ కాడికి రండి. జిల్లా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని నిర్ణయాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కోటి సంతకాల సేకరణని విజయవంతంగా చేసి ఆ సంతకాలన్నీ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి మన జిల్లా కేంద్రానికి 10వ తారీఖున పంపారు. ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పని ఇక్కడి నుంచి పల్నాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ సంతకాలన్నింటినీ ఈ రోజు మన జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి సెంట్రల్ కేంద్ర కార్యాలయం వరకు కూడా ఈ రోజు పంపించేటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వైద్య విద్యని అమ్ముకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆరోగ్య వైద్య సేవలు అందించాల్సింది పోయి దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. ప్రతి దాంట్లో పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారని రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజు నిలదీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఈ రోజు మన పల్నాడు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇది తప్పు అని మనం నిలదీస్తూ ఈ రోజు గర్జిస్తుంది పల్నాడు అని తెలియజేస్తున్నాను. వైద్యం అమ్మకానికి పెట్టారు, విద్యను అమ్మకానికి పెట్టారు, అవసరం వచ్చినటువంటి ప్రతి దాన్ని అమ్మకానికి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే రైతు వ్యతిరేక అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే వైద్య విద్యను ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటేనే చెప్పనవసరం లేదు, వెన్నుపోటు అని తెలియజేసుకుంటున్నాము. అందరినీ మోసం చేస్తూ మరి ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఇప్పుడు కూడా వెనక్కి తీసుకోకపోతే ఈ కోటి సంతకాలు కోటి మంది గుంజెత్తప్పుడు ఈ రాష్ట్రంలో అని తెలియజేసుకుంటూ ఇవే కోటి సంతకాలు మరణ శాసనాలుగా ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి మిగలబడుతున్నాయని తెలియజేసుకుంటూ రానున్నది జగనన్న ప్రభుత్వం. హిట్లర్ ఏ విధంగా అయితే నియంత పాలన నియంత పోగొడుతూ పోయారో అదే గతి హిట్లర్ గతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పట్టబోతుందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. వైద్యం విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తర కార్యక్రమం 17 మెడికల్ కాలేజీ నెలకొల్పితే ఈ రోజు లంచాలు తీసుకుని చెంచాగాలకు అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారు అందరూ నాతో గొంతులో గొంతు కలుపుతూ నేను ఉంటే ఎంత అంటా మీరు పోతే ఎంత అనాలా. 10,000 రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు ప్రభుత్వానికి
పేదవారికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు అది అమ్ముకుంటున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత? ప్రతి ఒక్కరూ దర్జాగా ప్రభుత్వ హాస్పిటల్ కి పోయి ఉచితంగా వైద్యం అందించుకుంటే అటువంటి దాఖలాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అతని సంక్షేగాలకి ఈ రోజు లంచాలు తీసుకొని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ప్రతి ఆడపడుచుకి నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈ రోజు తుంగలో తొక్కుతున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళ కొడుకు కేవలం మంత్రివర్గం ఇచ్చిన ఈ లోకేష్ ఉంటే ఎంత? ఇలా ప్రతి కార్యక్రమం మీరు చూసుకుంటూ పోతే ఈ రోజున కేవలం అక్రమ కేసులు పెట్టి బనాయించి ఈ రోజు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు. మన అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు అన్యాయంగా జైల్లో పెట్టారు. అయినా పర్లా కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి రాజ్యాన్ని సాధించిన మొదలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. అటువంటి నాయకుడి పాలనలో, అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎవ్వరం కూడా దీనికి భయపడేదే లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఒకటే భరోసా, రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే గతంలో ఉన్నది ప్రభుత్వం ఎవరైతే మీ మీద చేయేశారో, ఎవరైతే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారో అదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతాయి సోదరులారా. అందుకే అందరం చేయి కలిపి ఈ రోజున ఈ 17 మెడికల్ కాలేజీ రక్షణ కొరకు ముందుకు పోతున్నాం. ఏది ఏమైనా ఈ ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.